భారతదేశం పుణ్యభూమి అని పిలువబడే ఈ దేశంలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ రాత్రి పడితే ఒళ్ళు గగురు పొడిచే రహస్యాలు ఊగిసలాడుతుంటాయి. మగువలు దయ్యాలుగా మారతాయా? మానవులు జంతువులు అవుతారా? మంత్రాలు విని గాలిలో అంతర్ధానం అవుతారా? ఇది నిజంగా జరుగుతుందా? ఇదే ప్రశ్నల జవాబు కనుగొనడానికి మనం తెలుసుకోబోతున్నాం మయాంగ్ గ్రామం గురించి. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. దీని వివరాల్లోకి వెళ్తే మయాంగ్ గ్రామం అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. ఎందుకు భారతదేశపు మంత్రతంత్రాల కేంద్రంగా మారిందో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక్కడి ప్రజలు శతాబ్దాల నుంచి మంత్రాలు చదవటం, తాంత్రిక క్రియలు చేయటం, గూఢ విద్యలతో జీవించడం చేయడం తాము చేసే సహజమైన పని అని నమ్ముతారు ఇక్కడి ప్రజలు. ఈ మంత్రాలు తాత్కాలిక తాంత్రిక పద్ధతుల కుటుంబం తరతరాలుగా కొనసాగిస్తున్నారు. ఓజాలు, బెజ్లు అంటే మంత్రగాళ్ళు ఈ మంత్రాలను సుపరిపాలితంగా ఉపయోగిస్తారు. మయాంగ్లో మంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది సుమంత్రాలు, దీనిని మంచి కోసం ఉపయోగిస్తారు. రెండవది కుమంత్రాలు, దీనిని చెడ్డ కోసం ఉపయోగిస్తారు. ఓ మంత్రగాడు ఈ రెండు మంత్రాలపై పట్టు కలిగి ఉండాలి. అప్పుడే అతనికి పూర్తి స్థాయి శక్తి కలుగుతుంది. చరిత్ర చెబుతోంది ఓజాలు ప్రకృతిని నియంత్రించగలిగేవారు, వర్షం కురిపించగలిగేవారు, భూతాల్ని తరిమేసే సామర్థ్యం కలిగిన వారు. ఇక్కడి మాయా మంత్రానికి సంబంధించిన ఒక పురాణ కథ అయితే ఉంది. భీముడి కుమారుడు ఘటోత్కచుడు యుద్ధానికి ముందు బలాన్ని పొందేందుకు మయాంగ్కు వచ్చాడట. ఇక్కడ అతను మంత్రాల శిక్షణ తీసుకొని అవినాభావంగా అయ్యాడు. ఒకసారి మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా తన సైన్యాన్ని మయాంగ్ మీద దాడి చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వాళ్ళు అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ తిరిగి రాలేదు. కొంతమంది అంటున్నారు వాళ్ళు జంతువులుగా మారిపోయారని, మరికొందరు భూమిలో కలిసిపోయారని. మానవుడు జంతువుగా మారాలంటే ఎలా? ఇక్కడ అది సాధ్యమేనట. ఒక మంత్రగాడు తన శరీరాన్ని జంతువుగా మార్చుకునే మంత్రం ఉపయోగించేవాడు. ఇతర మంత్రగాడికి అది తెలియక ఇద్దరి మధ్య మంత్రాల యుద్ధం జరిగింది. ఈ మయాంగ్ గ్రామ ప్రజలు చేసే కొన్ని ముఖ్యమైన భయానక చేయి పాటలను మనం చూసినట్లయితే, మొదటిగా మరణ మంత్రం. బెజ్జులు మరణం తీసుకొచ్చే మంత్రాలు చదివేవారు. కానీ వారి చనిపోవడానికి ముందు ఎవరి మీద దోషం వేశారో చెప్పాలి, లేకపోతే వారికి శాపం వస్తుంది. రెండవది అత్యంత భయంకరమైనది నరబలి అనగా మానవ బలి. ఒకప్పుడు మానవ బలులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మ్యూజియంలో ఇప్పటికీ డకోర్ అనే ఖడ్గాలు కనిపిస్తాయి. ఇక మూడవది ఉడాన్ మంత్రం. ఈ మంత్రం వల్ల మనిషి గాల్లో ఎగిరిపోతాడట. సరిగ్గా కాదు, కానీ నడవగలిగేలా ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇక చివరగా టైగర్ పొజిషన్. టైగర్లను పట్టుకొని మంత్రం చేసి వారి మీద ఆధిపత్యం కనబడించేవారు. చివరికి ఆ మృగాన్ని తినేసేవారు. గన్ బుల్లెట్లు నీటిగా మారడమా? ఇవన్నీ కేవలం కథలు కావు అంటున్నారు కొంతమంది. మంత్రాలు ఈ స్థాయిలో పనిచేస్తాయట. ఈ కథలు, మంత్రాలు, నమ్మకాలు అన్నీ 3 పదులుగా నిలిచిపోయాయి కదూ. మయాంగ్ మ్యూజియంలో ఇవన్నీ ధృవీకరించేందుకు ప్రత్యక్షంగా మన ముందుంది. ఇక్కడ మనకు తాంత్రిక పద్ధతులపై పురాతన పత్రాలు, మంత్రాలు, ఔషధ గుణాలు ఉన్న వస్తువులు కనిపిస్తాయి. ఇప్పటి మయాంగ్ గతంలాగే కాదు. ఇక్కడ మంత్రాలు ఇప్పటికీ వాడుతున్నారు, కానీ మంచి కోసం, చెడు కోసం కాదు. ఔషధ మొక్కలు, మంత్రాలు, మసాలాలు కలిపి జబ్బులకు చికిత్స అందిస్తున్నారు. నొప్పి ఉన్న చోట కాపర్ ప్లేట్ అంటుకుపోతుంది. మంత్రం చదివిన ఓజా ఆ ప్రాంతం నుంచి నొప్పిని తీసేస్తారు. ఇది కేవలం తాత్కాలికమే కాదు, శాస్త్రబద్ధంగా శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని తొలగించే విధానం అంటున్నారు. ఈ గ్రామానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ప్రతి మంత్రాన్ని అడగకండి, మౌనంగా ఉండండి. ప్రతి ప్రశ్నకు సమాధానం రావడం అవసరం లేదు. ఫోటోలు తీసే ముందు అనుమతి తప్పక తీసుకోండి. స్థానికుల ఇళ్లకు గైడ్ లేకుండా వెళ్ళకండి. మాయతో నిండిన మయాంగ్ ఇప్పుడు మంచికి మార్గదర్శకంగా మారుతోంది. రహస్యాల ఊహల్లో జీవించాలంటే, నిజాన్ని చూడాలంటే మీరు మయాంగ్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక్క మాట, మనిషి శరీరంలో ఉన్న బలాన్ని మంత్రాలు ప్రభావితం చేస్తాయా అనేది మీ నమ్మకంపై ఆధారపడింది.
అలాగే ఇలాంటి స్టోరీస్కి సంబంధించిన ఏ టాపిక్ గురించి మీకు తెలియజేయాలో మీరు కామెంట్ చేస్తే వాటిని మేము నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము. ఇలాంటి మరిన్ని స్పెషల్ స్టోరీస్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. రన్ టీవీ తెలుగు ఛానల్ నుంచి మీ శాలిని ప్రియ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.